హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఎప్పుడు చేసే పులిహోర కాకుండా కొత్త పద్ధతిలో చాలా కొత్తగా నిమ్మకాయలతో కాకుండా ఉసిరికాయలతో సింపుల్గా ఇలా చేయండి. ఆరోగ్యపరంగా కూడా ఉసిరికాయలు అనేది చాలా హెల్త్కి మంచిది. నేనైతే 4 ఉసిరికాయలు మీడియం సైజు అయితే తీసుకున్నాను. ఒక పెద్ద సైజు తురిమి అయితే తీసేసుకోవాలండి. వీడియోలో చూపిన విధంగా మనము దీన్ని కొద్దిగా జాగ్రత్తగానే తురుముకోవాలి, చేయి కట్టకుండా. చాలా ఈజీ అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. ఉసిరికాయలతో చాలా రకాలుగా చేస్తారు, కానీ ఇలా సింపుల్గా లంచ్ బాక్స్లో కానీ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కానీ ఫెస్టివల్స్లో కానీ ఇలా కనుక సింపుల్గా చేసేయవచ్చు, అంత బాగుంటుంది. ఈ విధంగా నేనైతే ఒకటి తురిమి తర్వాత 4 చూపిస్తున్నాను. ఈ విధంగా తురిమి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా నేనైతే స్టవ్ మీద కడాయి పెట్టేసి 3 టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేస్తున్నానండి. ఇది చాలండి ఆయిల్ అనేది, మరి ఎక్కువ కూడా అవసరం లేదు. తర్వాత 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత 1 స్పూన్ వరకు మినప్పప్పు, అలాగే 1 స్పూన్ వరకు శనగపప్పు కూడా వేసి త్వరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత పల్లీలను కూడా 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నానండి. ఇది కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసేసుకొని కారాన్ని, మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. 2 ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి కూడా చీలికలు వేసి దొరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత కొద్దిగా 2 చిటికెడు ఇంగువ వేస్తున్నాను. ఏ బ్రాండ్ అయినా కూడా పర్లేదు. వేసిన తర్వాత మరోసారి కలుపుకొని 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసి కలపాలండి. మనం తురిమి పెట్టుకున్న ఉసిరికాయ తురుమును కూడా ఇందులో వేసేసి దీంట్లో ఒకసారి అంతా కలిసే విధంగా మనం దీన్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత 1 స్పూన్ వరకు పసుపు పొడి, 1/2 స్పూన్ వరకు సాల్ట్ అనేది వేస్తున్నాను. నేను చేసేది 1 కప్పు వరకు రైస్ మాత్రమే, అందుకని ఈ కప్పు రైస్కి ఇవన్నీ కరెక్ట్గా అయిపోతాయి. తర్వాత ఒకసారి అంతా బాగా కలిసే విధంగా మనం దీన్ని కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూసారు కదా, 2 నిమిషాల తర్వాత బాగా మగ్గాయి కదా. ఈ స్టేజ్లో ఒకసారి బాగా కలిపేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేస్తున్నానండి. ఇది పొడి పొడిగా మనం రైస్ అనేది ఉడికించి పెట్టుకోవాలి. చూసారా, ఇదంతా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఉప్పు అన్నంలో వేయకపోతే నేను వేసిన ఉప్పు కరెక్ట్గా అయిపోతుంది, లేకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోయింది కదా. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. చాలా ఈజీగా అయిపోయింది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తప్పకుండా తెలియపరచండి. ఇంతే ఫ్రెండ్స్, నోరూరుతుంది కదా చూస్తుంటేనే. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.